ఫ్రెండ్స్, మీ దగ్గర ఇప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, డబ్బులు లేవని ఆలోచిస్తూ ఉండండి, స్టడీస్ పైన ఫోకస్ చేయకండి, లైఫ్ అంతా ఒకరి కింద జాబ్ చేస్తూ ఉండండి, రాత్రంతా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ 3 గంటల వరకు మేల్కొని ఉండండి, అండ్ నెక్స్ట్ డే లో ఎనర్జీగా ఫీల్ అవ్వండి. ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయకండి, అండ్ మీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వడం మిర్రర్ లో చూసుకుంటూ ఉండండి, అండ్ మీ జీవితాన్ని పాడు చేసుకోండి. లేదా మీకున్న సెకండ్ చాయిస్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ ఈ 15 సింపుల్ హ్యాబిట్స్ ని కేవలం 21 డేస్ ఫాలో చేయండి. 2025 వచ్చే ముందే మీ లైఫ్ ని అండ్ మిమ్మల్ని మీరు కంప్లీట్ గా మార్చుకోండి. ఒకవేళ మిమ్మల్ని మీరు చేతగాని వారు అనుకుంటే, లూజర్ అని భావిస్తే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కానీ మీకు నిజంగానే మీ లైఫ్ ని మార్చుకోవాల్సి ఉంటే, మీ లైఫ్ లో చేంజెస్ ని చూడాలి అనుకుంటే, ఒక ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్ళి మీ 100% అటెన్షన్ తో ఈ వీడియోని చూడండి. ఎందుకంటే జీవితం మారబోతుంది మిత్రమా. ఒకవేళ మీరు రెడీగా ఉంటే కామెంట్ చేయండి ఐఎమ్ రెడీ అని. ఇవాళ నా లైఫ్ యొక్క ఎక్స్పీరియన్సెస్, 100కి పైగా బుక్స్, థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ 500+ యూట్యూబ్ వీడియోస్ నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ అంతా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, బట్ నేను గ్యారంటీ ఇస్తున్నా మీ టైం కి వాల్యూ ఇచ్చే కంటెంట్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. గౌర్ గోపాల్ దాస్ అనే స్వామీజీ తన బుక్ అయిన లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ లో చెప్తారు, డోంట్ గో త్రూ లైఫ్, గ్రో త్రూ లైఫ్ అని. ఇలా చేయడానికి అన్నిటికన్నా సింప్లెస్ట్ మెథడ్ మీ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవడం. ఎస్ ఫ్రెండ్స్, మీరు మీ హ్యాబిట్స్ లో చేంజెస్ చేసి మీ మొత్తం లైఫ్ ని చేంజ్ చేసుకోగలుగుతారు. సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 15 హ్యాబిట్స్ ని వచ్చే 21 డేస్ వరకు గుడ్డిగా ఫాలో చేయండి, అండ్ ఆ తర్వాత మీరు కంపేర్ చేసి చూసుకోండి. మీకే అర్థమవుతుంది ఈ 21 డేస్ లో మీ లైఫ్ ఎంత గ్రో అయింది అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయం త్వరగా లేచే హ్యాబిట్ ని అలవాటు చేసుకోండి. ప్రపంచంలో అందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఫాలో చేసే ఫస్ట్ హ్యాబిట్ ఉదయం త్వరగా మేల్కోవడం. ఒకవేళ మీరు అల్లారం కన్నా ముందే బెడ్ పై నుంచి లేచి మీ బెడ్ ని మీరే సెట్ చేసుకుని మీ రోజుని బెస్ట్ గా మార్చుకోవడానికి ఏదైతే పని చేస్తారో, అప్పుడు మిమ్మల్ని ఆ రోజంతా ఆపే వాళ్ళే ఉండరు. మీరు ఫుల్లీ చార్జ్ గా ఫీల్ అవుతారు. ఉదయం త్వరగా మేల్కోవడం ఇది షో చేస్తుంది మీలో ఎంత విల్ పవర్ ఉంది అనేది, మీ లైఫ్ లో మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఉదయం త్వరగా కోవడానికి ఒక మీనింగ్ ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా ఎఫర్ట్స్, అండ్ ఇది మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎక్స్ట్రా థింగ్స్ ని ఇస్తూ ఉంటుంది. మీకు ఉదయం త్వరగా మేల్కోవడం సాధ్యం కాకపోతే, మీరు రోజు లేవడానికన్నా 5 మినిట్స్ ముందు మీ అలారం ని సెట్ చేసుకోండి. అంటే మీరు రోజు 9 గంటలకి మేల్కుంటే, రేపటి నుండి అలారం ని 8:55 కి పెట్టుకోండి, అండ్ నెక్స్ట్ డే 8:50 కి పెట్టండి, అండ్ ఆ తర్వాత 8:45 కి పెట్టుకోండి, అండ్ ఇలా డైలీ 5 మినిట్స్ ని తక్కువ చేస్తూ ఉండండి. అండ్ కొన్ని రోజుల్లోనే ఇవాళ మీరు మేల్కునే దానికన్నా చాలా ఫాస్ట్ గా మేల్కొంటారు. నెంబర్ 2, ఆల్వేస్ కీప్ లెర్నింగ్. ఎప్పుడు కూడా మీ గోల్స్ ని అచీవ్ చేయడానికి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఇది ఒక బెస్ట్ హ్యాబిట్. మీ గోల్స్ ని అచీవ్ చేయడానికి ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ తన ఫీల్డ్ లో సక్సెస్ అయిన తర్వాత కూడా, లైక్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని అయినా, టెన్నిస్ లో రాఫెల్ నడాని అయినా, వన్ ఆఫ్ ద బిలియనియర్ ఎలాన్ మస్క్ అయినా, లేదా ఇంకా వేరే ఎవరైనా వాళ్ళ ఫీల్డ్ లో సక్సెస్ అయిన తర్వాత కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవడం ఆపరు. సో ఎప్పుడు కూడా న్యూ థింగ్స్ ని నేర్చుకుంటూ ఉండండి. మీ లైఫ్ లో మీరు ఎంతైతే నేర్చుకుంటారో అది ఏదో ఒక రోజు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్స్ ని చేరుకోవడానికి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అది వాళ్ళ గోల్ ని చేరుకోవడానికి మరింత దగ్గర చేస్తుంది. మీరు ఒక లైన్ నేర్చుకున్నా ఏం కాదు, బట్ పాయింట్ ఈస్ అలా రోజు నేర్చుకోండి. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు దేని గురించైనా నాలెడ్జ్ ని చాలా సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా తెలుసుకోవచ్చు. కానీ మీరు ఏ ఫీల్డ్ లో అయితే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అవ్వాలి అనుకుంటారో, ఆ ఫీల్డ్ కోసం నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ఎక్సైటెడ్ గా ఉండండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మీరు నేర్చుకునే నాలెడ్జ్ మిమ్మల్ని ఒక గ్రేటెస్ట్ ఐటీకి తీసుకెళ్తుంది. సో ఆల్వేస్ కీప్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నెంబర్ 3, టాక్ లెస్, లిసన్ మోర్. దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, కానీ ఒకే నోరు ఇచ్చాడు. ఎందుకు? ఎందుకంటే మనం ఎక్కువగా వినాలి అండ్ తక్కువగా మాట్లాడాలి అని. ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండే వినే వాళ్ళు ఎప్పుడు లూజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. తక్కువగా మాట్లాడడానికి మీనింగ్ ఏంటంటే, ఎనర్జీ తక్కువ వేస్ట్ అవ్వడం, ఆర్గ్యుమెంట్స్ ఆగిపోవడం, ఎదుటి వారికి మీరు తక్కువగా కనిపించకపోవడం. తక్కువగా మాట్లాడేవారు అండ్ ఎక్కువగా వినేవారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి నచ్చుతారు అండ్ అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తారు. ఎందుకంటే మీరు తక్కువగా మాట్లాడేటప్పుడు మీ థింకింగ్ పవర్ చాలా హైగా ఉంటుంది అండ్ మీ డిసిజన్స్ అండ్ మాటలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఒక మనిషి తక్కువ మాట్లాడితే తనకి తాను ఎక్కువగా కనెక్ట్ అవుతాడు అండ్ తనలో ఉన్న థాట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే, అతను ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ నైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ MS ధోని. సో అందుకే తక్కువగా మాట్లాడండి అండ్ ఎక్కువగా వినండి.
నెంబర్ 4, లెర్న్ టు సే నో. మీరు ప్రతి దానికి ఎస్ చెప్పే అవసరం లేదు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్, మీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అచీవ్ చేయాల్సిన డ్రీమ్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మీ బిలీవ్ సిస్టమ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మీ గోల్స్ డిఫరెంట్ గా ఉంటే దాన్ని చేరుకోవడానికి మీరు వెళ్లే దారి కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే ఇమీడియట్లీ నో చెప్పేయండి. నాకు ఇష్టం లేదు అని చెప్పండి. మీకు ఒక నైస్ గాయ్ అవ్వాల్సిన పనేం లేదు, ఎందుకంటే లాంగర్ రన్ లో లాస్ మీకే అవుతుంది. ఈ 800 crore పీపుల్ మధ్యలో మీరు ఒక యూనిక్ ఇండివిజువాలిటీ పర్సన్ అండ్ మీకు నచ్చిన దాన్ని నచ్చలేదు అని చెప్పే ఫుల్ రైట్స్ మీకున్నాయి. మీకు ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నో చెప్పడం నేర్చుకోండి. ఒకవేళ మీకు ఇంజనీర్ కాదు కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని ఉంటే నో చెప్పడం నేర్చుకోండి. మీ ఫాదర్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇంజనీర్ అవ్వాలి అని లేదు, కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని ఉంది అని. మీ ఫ్రెండ్స్ కి, మీ గర్ల్ ఫ్రెండ్ కి అండ్ మీ బాయ్ ఫ్రెండ్ కి నో చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు నో చెప్పడం వల్ల ఎదుటి వారి కోసం కొంత టైం వరకు బ్యాడ్ పర్సన్ లా కనిపించవచ్చు, బట్ లాంగర్ రన్ లో మీరు మీ దృష్టిలో ఒక బెస్ట్ పర్సన్ అవుతారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఫీల్ అవుతారు. నెంబర్ 5, లెర్న్ టు టేక్ క్యాల్కులేటెడ్ రిస్క్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటంటే మీరు రిస్క్ తీసుకోకపోవడం. మీరు దేనిలో కూడా రిస్క్ తీసుకోకపోతే మీరు ఒక పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు, మీ లైఫ్ ని నాశనం చేసుకోవడానికి లేదా అక్కడే ఉండిపోయే రిస్క్. ఇవాళ మీరు ఎక్కడైతే ఉన్నారో ఫ్రెండ్స్, మీ మైండ్ లో నుంచి రిస్క్ పైన ఉన్న భయాన్ని తీసివేయండి. ఎదుటివారు ఏమనుకుంటారు, నా టైం వేస్ట్ అవుతుంది, నా డబ్బులు వేస్ట్ అవుతాయి అని రిస్క్ తీసుకోవడం ఆపకండి. ఎందుకంటే ఒక మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కేవలం 3 things ఒక అవసరం ఉంటుంది, ఫుడ్, బట్టలు అండ్ ఇల్లు. అండ్ వీటిని పొందడం ఇంపాసిబుల్ ఏం కాదు. అండ్ ఇవి కాకుండా మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ట్రా. అండ్ ఈ ఎక్స్ట్రా థింగ్స్ ని మీరు పొందినా పొందకపోయినా మీరు ఓల్డ్ అయిపోయి చావు వరకు వెళ్తారు. కానీ ఒక లూజర్ లా చనిపోవడం మన గోల్ కాదు, బట్ దీనికి అపోజిట్ ఒక బెస్ట్ వారియర్ లా ప్రతి సిచ్యువేషన్ ని ఎదుర్కొని లైఫ్ లో క్యాల్కులేటర్ రిస్క్ తీసుకొని ఎదుటి వారికి హెల్ప్ చేస్తూ అండ్ మీరు బెనిఫిట్ పొందుతూ లైఫ్ ని లీడ్ చేయాలి. నెంబర్ 6, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీరు మీకోసం ఎంత టైం ని ఇస్తున్నారు, మీరు మీకోసం ఎంత ఆలోచిస్తున్నారు, మీరు మీ ప్రెజెంట్ ని మేనేజ్ చేయడం కోసం ఎంత ఆలోచిస్తున్నారు అండ్ మీ ఫ్యూచర్ కోసం ఎంత ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు రోజులో కనీసం 10 నిమిషాలైనా ఒక కామ్ అండ్ కూల్ ప్లేస్ లో కూర్చొని ఇది ఆలోచిస్తున్నారా, అసలు మీ లైఫ్ లో ఏం జరుగుతుంది అని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ ఇంకా ముందుకు ఎక్కడి వరకు వెళ్లాల్సి ఉంది. మీకు ప్రస్తుతం దేని అవసరం ఉంది, ప్రస్తుతం మీ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి. ఫ్రెండ్స్, మిమ్మల్ని మీకంటే బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని వేరే వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా ఏవైతే ఇప్పుడు మీలో ఫీలింగ్స్ నడుస్తూ ఉన్నాయో వాటిని మీరు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు, మీరు మాత్రమే వాటికి సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఇట్స్ ఓన్లీ యూ, ఇట్స్ ఓన్లీ యువర్ థాట్స్, ఇట్స్ ఓన్లీ యువర్ యాటిట్యూడ్ విచ్ ఇస్ ఆల్వేస్ విత్ యూ. మీకోసం రోజు కేవలం 10 నిమిషాలని ఇవ్వండి. ఈ 10 నిమిషాల్లో మీ దగ్గర వేరే ఎవ్వరు ఉండకూడదు, మీ ఫోన్, బుక్ ఎలాంటి వర్క్ ఉండకూడదు, కేవలం మీరు అండ్ మీ థాట్స్ మాత్రమే ఉండాలి. ఈ టైంలో మీరు అలోన్ గా ఉండండి, మీతో మీరు మాట్లాడండి, మిమ్మల్ని మీరు అడగండి, హౌ ఆర్ యూ డియర్ మీ, నీకేం కావాలి నువ్వు చెప్పు, దాన్ని చేయడానికి నా 100% ఎఫర్ట్స్ ఇస్తా. ఐ నో ఇది మీకు క్రేజీగా అనిపించచ్చు, బట్ మీరు నన్ను జడ్జ్ చేసే ముందు మీరు దీన్ని ట్రై చేయాల్సి ఉంటుంది. నెంబర్ 7, లెర్న్ టు టేక్ డిసిజన్స్ అండ్ టేక్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ దోస్ డిసిజన్స్. అలా ఎన్ని పనులున్నాయి ఇప్పటి వరకు వాటిని మీరు పెండింగ్ లో ఉంచారు, అలా ఎన్ని డిసిజన్స్ ఉన్నాయి అవి మీకు తీసుకోవడం చాలా అవసరం, బట్ మీరు వాటిని తీసుకోవాలి అనుకోవట్లేదు. డిసిజన్ తీసుకోవాలి అనుకోవట్లేదు మీకు ఈ రిలేషన్షిప్ లో ఉండాలా లేదా అనేది, డిసిజన్ తీసుకోవాలి అనుకోవట్లేదు మీకు ఈ జాబ్ ని మానేయాలా లేదా అనేది, మీరు బయో తీసుకోవాలి అనుకుంటున్నారా లేదా మ్యాథ్ ని తీసుకోవాలి అనుకుంటున్నారా, మీకు నర్సింగ్ చేసేది ఉందా లేదా ఇంజనీరింగ్ చేసేది ఉందా, మీకు పైలట్ అవ్వాలి అని ఉందా లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉందా. ఫ్రెండ్స్, డిసిజన్ తీసుకోవడం నేర్చుకోండి. ఆలోచిస్తూ డిసిజన్ తీసుకోకపోవడం కన్నా చాలా బెటర్ ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవడం. సో డిసిజన్ తీసుకోండి అండ్ దాన్ని నిజం చేయడానికి యాక్షన్స్ తీసుకోండి. మీరు ఒక డిసిజన్ ని తీసుకున్న తర్వాత దానికోసం మీరు మ్యాసివ్ యాక్షన్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ డిసిజన్ తీసుకోవడం అండ్ యాక్షన్స్ మధ్యలో ఉన్న టైం ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది. ఒకవేళ మీరు రాత్రి 12 గంటలకి ఒక డిసిజన్ ని తీసుకున్నారు, ప్లాన్ ని క్రియేట్ చేశారు అండ్ మీరు దాన్ని నమ్ముతున్నారు ఇది వర్క్ అవుతుంది అని, సో అప్పుడు 12 గంటల 1 సెకండ్ లోనే మీ యాక్షన్స్ ఆ డిసిజన్ ని సపోర్ట్ చేస్తూ కనిపించాలి. నెంబర్ 8, యూజ్ టైం ఎఫెక్టివ్లీ. టైం ఎలాంటి బ్యాలెన్స్ అంటే ఇది ఎప్పుడు కూడా తక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఎలాంటి కాన్స్టెంట్ అంటే విచ్ ఇస్ నాట్ ప్రొఫెషనల్ టు ఎనీథింగ్. టైం పైన ఏ థింగ్స్ ఒక ఎఫెక్ట్ పడదు, టైం ని ఏ థింగ్స్ కూడా ఎఫెక్ట్ చేయవు, ఎందుకంటే టైమే ఒక పారామీటర్ కాబట్టి. మీరు దీంతో పరిగెత్తగలరు బట్ దీనికన్నా వెనుకకి వెళ్ళలేరు అండ్ దీనికన్నా ముందుకు కూడా వెళ్ళలేరు. ఇవాళ మీ లైఫ్ లో ఏదైతే నడుస్తుందో దాన్ని మీరు ఫేస్ చేయాల్సిందే. టైం తో పాటు నడవడం నేర్చుకోండి అండ్ ఈ టైంలో మీకోసం ఏదైతే ఇంపార్టెంటో ఆ పనిని చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. ఒకసారి టైం ఒక ఫ్లో ని మిస్ అయిపోతే మీరు మళ్ళీ ఎంత ప్రయత్నించినా మీకు ఫస్ట్ వచ్చే సక్సెస్ మాత్రం రాదు. ఎవరైతే పడుకో
పడుకొని ఉంటారో వాళ్ళు కోల్పోతూ ఉంటారు, అండ్ ఎవరైతే మేల్కొని ఉంటారో వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ భూమిపైకి వస్తామో అప్పుడు దేవుడు మన టైమర్ ని స్టార్ట్ చేస్తాడు, అండ్ ఆ రోజు నుంచి మన రివర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా ఇది మన లైఫ్ లీడింగ్ ప్రాసెస్ నడవట్లేదు, మన డెత్ ఒక లోడింగ్ నడుస్తుంది. సో అందుకే ఫ్రెండ్స్, మీ టైం ని వేస్ట్ చేసుకోకండి, మేల్కొని హార్డ్ వర్క్ చేయండి. నెంబర్ 9, ఇగ్నోర్ అన్నెసెసరీ ట్రబుల్స్. ఇవాళ మార్నింగ్ నుంచి మీ ఫోన్ లోకి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి? ఒకవేళ మీకు ఆ నోటిఫికేషన్ ని స్వైప్ చేసేదే ఉంటే సో దానికన్నా బెటర్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ ని పూర్తిగా బ్లాక్ చేసేయండి. ఒకవేళ మీ ఫోన్ లో ఉన్న ఒక యాప్ అవసరం మీకు లేకపోతే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఒకవేళ మీకు ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో ఉండాలి అనిపించకపోతే లెఫ్ట్ అయిపోండి ఆ గ్రూప్ నుండి. అది మీ ఫ్రెండ్స్ గ్రూప్ అయినా కూడా. మీకు సొంతంగా పని చేసుకోవాలి అనిపిస్తే అండ్ మీ దగ్గర ఒక బెస్ట్ ఐడియా కూడా ఉంది, అప్పుడు వదిలేయండి మీ 9 to 5 జాబ్ ని అండ్ ఆ పని పైన వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు మీ లైఫ్ లో మీ పని పైన కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే అప్పుడు డిస్ట్రాక్షన్స్ ని వదిలేయాల్సిందే. లైఫ్ మైనస్ డిస్ట్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్. ఏవైతే మీ కాన్సన్ట్రేషన్ ని పాడు చేస్తున్నాయో వాటిని వదిలేయండి యార్. వాటితో పాటు ఉంటే మాత్రం మీ డ్రీమ్స్ కేవలం డ్రీమ్స్ లాగానే ఉంటాయి. నెంబర్ 10, స్పెండ్ మనీ వైజ్లీ. మీరు మీ రూమ్ లో ఒకసారి 4 వైపులా చూడండి. మీరు ఎన్ని ఐటమ్స్ నచ్చాయి అని అయితే కొన్నారు, కానీ అవి ఇప్పుడు అక్కడే ఉండి ఉండి దుమ్ము పడుతున్నాయి. మీ అల్మారీని ఓపెన్ చేసి చూడండి, అలా ఎన్ని బట్టలు ఉన్నాయి. అవి మీరు కొన్న తర్వాత కేవలం 2 నుంచి 3 సార్లు మాత్రమే వేసుకున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేను ఇది కొనాలి అని, అప్పుడు మీరు మీతో చెప్పుకోండి, నేనైతే దీన్ని డెఫినెట్లీ కొంటాను, కానీ 10 days తర్వాత కొంటా అని. అండ్ 10 days తర్వాత మీరు దాన్ని కంప్లీట్ గా మర్చిపోతారు, ఎందుకంటే అది మీకు అనవసరం కాబట్టి. డబ్బులు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. డబ్బులు మీకు ఎంతో కష్టపడితే గానీ రాలేదు. ఒకవేళ మీరు కష్టపడకపోతే మీ పేరెంట్స్ ఒక కష్టం. అది మీరు ఎంతైతే మనీ సేవ్ చేస్తున్నారో వాటిని ఇన్వెస్ట్ చేయండి, అండ్ అక్కడ నుండి ఏవైతే మనీ వస్తాయో వాటి నుండి మీ ఖర్చులని చేయండి. అండ్ దీన్ని అంటారు మాస్టర్ పీస్ ఫైనాన్షియల్ ప్లాన్ అని. సంపాదించండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, అండ్ ఆ తర్వాత ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాని నుంచి ఖర్చు చేయండి. ఇలా మీరు ప్రాపర్ గా మీ మనీని మేనేజ్ చేస్తే మీ దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు తక్కువ అవ్వవు, మీ దగ్గర ఎప్పుడు కూడా మనీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లాంగర్ రన్ లో ఇది మిమ్మల్ని ఒక మిలీనియర్ లాగా కూడా మార్చేస్తుంది. ఇలా మీతో చాలా మంది అంటూ ఉంటారు ఈ డబ్బు అసలు మంచిది కాదు అని. ఒకవేళ మీకు మనీ ఒక ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటే కేవలం 1 month ఎలాంటి మనీ లేకుండా లైఫ్ లీడ్ చేసి చూపించండి, అప్పుడు నేను నమ్ముతా. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్, మిల్క్ బిల్, బైక్ ఒక ఈఎంఐ అండ్ ఇలాంటి ఎన్నో బిల్స్ మీకు మంత్ రాగానే వస్తూ ఉంటాయి, అండ్ ఇవన్నీ పే చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండాలి. సో ప్లీజ్ స్పెండ్ యువర్ మనీ వైజ్లీ. నెంబర్ 11, స్టే అరౌండ్ పాజిటివ్ పీపుల్ అండ్ ఇగ్నోర్ ద నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్. ఒక గొప్ప వ్యక్తి ఇలా చెప్తారు, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ యువర్ 5 friends అని. మీరు మీ 5 friends ని నాకు కల్పించండి. ఎవరితో అయితే మీకు తిరగడం అండ్ ఎంజాయ్ చేయడం ఇష్టమో అలాంటి 5 friends ని నాకు పరిచయం చేయండి. నేను చెప్తా మీరు ఎలాంటి వారో, మీ బిహేవియర్ ఎలా ఉంటుందో, మీరు ఎలా ఆలోచిస్తారో అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. మీ ఎన్వైరన్మెంట్ మీ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారిలో నెగటివిటీ ఉంటే, వాళ్ళు నెగటివ్ పీపుల్ అయితే మీరు అక్కడ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. దీనికన్నా బెస్ట్ మీరు ఒంటరిగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళకి వింటర్ లో సమ్మర్ అంటే ఇష్టం ఉంటుంది, సమ్మర్ లో రెయినీ అండ్ రెయినీలో సమ్మర్ అంటే ఇష్టం ఉంటుంది. ఇలాంటి నెగటివ్ పీపుల్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండరు. వాళ్ళకి ఎంత ఉన్నా కూడా సాటిస్ఫై అవ్వరు. తనతో ఉన్న వారిని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వనివ్వరు. ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా అండ్ ఫ్రీడమ్ తో ఉండే హక్కు ఉంది. మీకు పాజిటివ్ గా ఉండే హక్కు ఉంది. మీతో మీరు నెగటివ్ టాక్ చేయడం ఆపేయాల్సి ఉంటుంది. లైక్ నా తలరాతి ఇంతే, నాతోనే ఇలా అవుతుంది అని. ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు వాళ్ళ లోపల ఒక పాజిటివ్ వ్యక్తిని మాత్రమే చూసుకుంటారు. నెగటివ్ పీపుల్ చేసే కామెంట్స్ ని అస్సలు పట్టించుకోరు. సో మీరు కూడా ఇదే చేయాలి. నెంబర్ 12, లర్న్ టు జర్నల్. ఒకవేళ మీ మైండ్ లో ఏదైనా ఐడియా వస్తే దాన్ని వెంటనే నోట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ని నోట్ చేయడం నేర్చుకోండి. ఒక డైరీలో రాయండి, లేదా మీ ఫోన్ లో నోట్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ అందులో మీ లైఫ్ ఒక నోట్స్ ని రాయడం స్టార్ట్ చేయండి. మీరు మీ స్టూడెంట్ లైఫ్ లో నోట్స్ రాసే ఉంటారు, కానీ ఇప్పుడు మీరు మీ లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్సెస్ ని నోట్స్ గా రాయడం స్టార్ట్ చేయండి. మీరు ఆ థింగ్స్ ని రాయండి, మీరు వచ్చే 5, 10, 20 years లో సాధించాలి అనుకునేవి. అండ్ మీరు మీ ఓల్డ్ ఏజ్ లో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎక్కడ మీ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటున్నారో వాటి కోసం రాయండి. ఇవాళ మీలో ఏమైనా వీక్నెసెస్ ఉంటే వాటిని రాయండి. అవి ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నారో వాటిని కూడా రాయండి. ఇలానే నా మైండ్ లో కూడా ఏదైనా వీడియో ఒక టాపిక్ వస్తే నేను వెంటనే దాన్ని నోట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కసారి ఒక ఐడియా మిస్ అయింది అంటే అది మళ్ళీ తిరిగి గుర్తుకు రాదు. సో స్టార్ట్ జర్నలింగ్.
నెంబర్ 13, స్టే ఫిట్ అండ్ అడాప్ట్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఈట్ లెస్, మూవ్ మోర్. డైలీ కేవలం 1 hour ఎక్సర్సైజ్ చేయడం మిమ్మల్ని కేవలం ఫిట్ గానే కాదు, మిమ్మల్ని అట్రాక్టివ్ గా కూడా మార్చేస్తుంది. మీరు ఎక్కువ స్మార్ట్ గా కనిపిస్తారు, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ బాడీ ఫిట్ గా ఉంటుంది అండ్ మీ లైఫ్ లో మీరు మరింత స్పీడ్ గా ముందుకు వెళ్తారు. సో హెల్దీ అండ్ న్యూట్రిషన్స్ ని ఇచ్చే ఫుడ్ తినండి, క్యాలరీస్ బర్న్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి అండ్ మెయిన్లీ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండండి. నెంబర్ 14, కీప్ స్మైలింగ్. ఏడుస్తుండే వ్యక్తితో ఎవ్వరు కూడా ఫ్రెండ్షిప్ ని కోరుకోరు, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఎవ్వరు కూడా ఫ్రీగా మరింత సాడ్నెస్ ని వాళ్ళ లైఫ్ లోకి ఇన్వైట్ చేయరు కదా. సో అందుకే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి. ఇలా మీరు స్మైల్ చేస్తూ ఉంటే ఈ ప్రపంచానికి మీరు మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తారు. మీ ఒక్క ఫేక్ స్మైల్ వల్ల మీ ఎదుటి వారు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ని మర్చిపోవచ్చు. సో నవ్వుతూ ఉండండి అంటే మీరు 24 hours నవ్వుతూనే ఉండండి అని కాదు. నవ్వడానికి మీనింగ్ ఏంటంటే మీరు ప్రతి సిచ్యువేషన్ లో హ్యాపీగా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి అండ్ ఎప్పుడు ఇలా ఆలోచించండి, నేను చాలా హ్యాపీగా ఉన్నా అని, నేను చాలా లక్కీ అని. మీ లైఫ్ లో ఏది కూడా తక్కువ లేదు అండ్ ఒకవేళ మీ లైఫ్ లో ఏదైనా తక్కువ ఉన్నా కూడా దాన్ని మీరు సాధించగలుగుతారు, విచ్ మీన్స్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్. సో ఇవి 14 సింపుల్ ఎట్ పవర్ఫుల్ హ్యాబిట్స్. ఇవి మీ లైఫ్ లో మ్యాసివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి అండ్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు మీరు 15th హ్యాబిట్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి, మీకు ఏ హ్యాబిట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనిపిస్తుందో అండ్ ఏ హ్యాబిట్ అయితే ఈ 15 హ్యాబిట్స్ ఒక లిస్ట్ లో యాడ్ అవ్వగలుగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ హ్యాబిట్ ని కామెంట్ చేయండి. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూస్తే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనలీ, you guys are amazing. Keep reading, keep learning, keep growing and thank you for watching.